హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్ ఉన్నాను. మీరందరూ కూడా సూపర్ సేబీ ఊపర్ ఉండాలని కోరుకుంటున్నాను. ఈ వీడియో మీకు తమ్నెయిల్ చూడగానే అర్థమైంటుంది కదా, రక్షాబంధన్ వ్లాగ్ అనమాట. డే బిఫోర్ రాఖీ తీసుకోవడానికి వెళ్ళింది. ఇంకా చాక్లెట్స్ ప్లేట్ డెకరేట్ చేయాలి కదా, మరి అవన్నీ తీసుకొని అయితే ఇంటికి వచ్చేసాము. ఇంకా నా వీడియో చూస్తూ మీ టైం వేస్ట్ చేయకుండా నేను ఇన్ఫర్మేషన్ చెప్తాను కదా, అదైతే వినండి. రక్షాబంధన్ లేదా రాఖీ పౌర్ణమి అని పిలిచే ఈ పండుగ కొన్ని ప్రాంతాలలో శ్రావణ పౌర్ణమి లేదా జంధ్యాల పౌర్ణమి అని కూడా పిలుస్తారు. అన్నా చెల్లెలు లేదా అక్క తమ్ముళ్ళ మధ్య ప్రేమానురాగాలను సూచకంగా ఈ పండుగను జరుపుకుంటూ ఉంటారు కదా. అన్నకు కానీ తమ్ముడికి కానీ ప్రేమ సూచకంగా సోదరి కట్టే రాఖీ అని పిలిచే ఒక పట్టీని కట్టడం ఈ పండుగ ప్రాధాన్యత విశేషం. రాఖీ అనగా రక్షణ బంధం. ఇది అన్నా చెల్లెళ్ళు అక్క తమ్ముళ్ళు జరుపుకునే మహోత్తర పండుగ. చెల్లి తన అన్నయ్య మహోన్నత శిఖరాలకు ఎదగాలని కోరుకుంటూ అన్నయ్యకు కట్టేదే ఈ రాఖీ. ఇంకా ఇదంతా మనకి తెలిసిందే కదా. ఇతిహాసాల ప్రకారం చూస్తే ద్రౌపది శ్రీకృష్ణులు అన్నా చెల్లెళ్ళ అనుబంధం అత్యంత గొప్ప అనుబంధంగా అనిపిస్తుంది. శిశుపాలుడిని శిక్షించే క్రమంలో సుదర్శన చక్రాన్ని ప్రయోగించిన కృష్ణుడి చూపుడు వేలుకు రక్తం ధారగా కారుతుంటుందంట. అది గమనించిన ద్రౌపది తన పట్టు చీర కొంగు చింపి వేలికి కట్టిందంట. దానికి కృతజ్ఞతగా ఎల్లవేళలా అండగా ఉండాలని శ్రీకృష్ణుడు ద్రౌపదికి హామీ ఇస్తాడు. నా వీడియో నుంచి అయితే మీకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.